ఐదేళ్ల పదవీ కాలంలో ఎన్నెన్నో మధుర అనుభూతులు, అంశాలు, ప్రాధాన్యతపై విభేదాలు, వాగ్వివాదాలు, సవాళ్లు, ప్రతి సవాలు వంటి అనుభూతులు ఎన్నో, వాటిన్నింటినీ జ్ఞాపకాలుగా బదిలం చేసుకుని మున్సిపల్ కౌన్సిల్ నుండి వీడ్కోలు తీసుకున్నారు. ఆ వివరాలేంటో చూద్దాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భారీ మెజారిటీతో కొలువుదీరిన తెనాలి మున్సిపల్ కౌన్సిల్ చివరి సమావేశం మంగళవారం జరిగింది. చైర్పర్సన్ తాడిబెని రాధిక రమేష్ అధ్యక్షతన జరిగిన అత్యవసర సమావేశంలో పలువురు కౌన్సిల్తో తమకు కల అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. కొందరు భావోద్వేగానికి గురయ్యారు. మరికొన్ని సమస్యల్ని పరిష్కరించాలని అధికారులకు సూచించారు. వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్ తాడిబెని రామయ్య సూచనపై ముందుగా అజెండాలోని అంశాల్ని చర్చించుకున్నారు. పట్టణంలోని వీధి కుక్కల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని కోరారు. రక్షిత మంచినీటి పంపిణీలో నెలకొన్న అవరోధాలను అధిగమించేలా అధికారులు ప్రయత్నించాలని కోరారు. 30 వార్డులో అసంపూర్తిగా ఉన్న రోడ్లను పూర్తి చేయాలని కౌన్సిలర్ కొమ్మరబత్తిన జయపాల్ లోటు బడ్జెట్ను అధిగమించేలా చర్యలు తీసుకోవాలని కౌన్సిలర్ పేరం సంజీవరెడ్డి కోరారు. సచివాలయంలో మరుగుదొడ్లు లేక ఉద్యోగులు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, వాటిని త్వరగా నిర్మించాలని కౌన్సిలర్ కుర్రా సుజాత ఎన్టీ కాలనీలోని మున్సిపల్ స్కూల్లో మరుగుదొడ్లు నిర్మించాలని, డంపింగ్ యార్డ్లో చెత్తను త్వరగా తరలించాలని, అడసమల్లి వెంకటేశ్వరరావు హిందూ, ముస్లిం, క్రిస్టియన్ దేవాలయాల వద్ద ప్రతి నెల శుభ్రం చేసే విధంగా చర్యల్ని కోరుతూ కౌన్సిలర్ మొగల్ అహ్మద్ మాట్లాడారు. 1వ వార్డులో డ్రైన్స్ నిర్మించాలని, కమ్యూనిటీ హాల్లో వసతులు సమకూర్చాలని, అంబేద్కర్ భవన్ నిర్మాణాన్ని పూర్తి చేయాలని, గెడ్డాటి సురేంద్ర నిర్మాణానికి నోచుకొని డ్రైన్స్ త్వరగా ప్రారంభించాలని షేక్ ఇస్మాయిల్ కోరారు. అన్నింటినీ సాధ్యమైనంత త్వరగా పరిష్కరిస్తామని కమిషనర్ జేఆర్ అప్పలనాయుడు హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ తాడిబెని రాధిక రమేష్ మాట్లాడారు. చైర్మన్ గా 2.5 సంవత్సరాల కాలంలో 50 కోట్ల అభివృద్ధి పనులు చేపట్టినట్టు తెలిపారు. వాటిలో 25 కోట్ల అభివృద్ధి పనులు చేయగలిగామని, 25 కోట్ల అభివృద్ధి పనులు మధ్యలో ఉన్నాయని తెలిపారు. తనకు పదవినిచ్చిన మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తిని శివకుమార్ కు సహకరించిన వైస్ చైర్మన్లు, కౌన్సిల్, కోఆప్షన్ సభ్యులకు, అధికారులకు ఆమె కృతజ్ఞత తెలియజేశారు. పట్టణంలో పెండింగ్ లో ఉన్న 21 కోట్ల పనుల్ని త్వరగా పూర్తి చేస్తామని కమిషనర్ అప్పలనాయుడు తెలిపారు. అజెండాలోని అన్ని అంశాలను కౌన్సిల్ ఆమోదించింది. కౌన్సిల్ సభ్యుల్ని అధికారులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ మాలపాటి హరిప్రసాద్, అత్తూరి నాగవేణి, ఎంబీ శ్రీకాంత్, ఆరోగ్య అధికారి డాక్టర్ మోబా ఎస్ బాబు, ఏసీపీ వాణి, కౌన్సిల్, కోఆప్షన్ సభ్యులు పాల్గొన్నారు. ఈ అంశాలు ఎవరు చూసుకోవాలన్నా, చెప్పాలన్నా ఎక్కడ గజెట్ ఉండదు, ఎక్కడ ఎజెండా కూడా ఉండదు మాట్లాడదాన్ని. కాబట్టి మున్సిపల్ కమిషనర్ గారైనా, మంత్రివర్యులు నాదల్ల మనోహర్ గారైనా, పౌర సరఫరాల శాఖ మంత్రులైనా, అట్టగా ఆలపాటి రాజా గారైనా, ఎమ్మెల్సీగా ఇప్పుడు ఎంపీగా ఉన్నారు. వీళ్ళందరూ దృష్టి పెట్టి ఈ పట్నం వీళ్ళందరినీ గెలిపించారు. కాబట్టి రాబోయే కాలం ఈ ప్రజలకి ఎంతో కొంత మేలు చేయాలి. కాబట్టి వీళ్ళందరూ దీనిపై దృష్టి పెట్టి వేస్ట్గా పోయే బోర్డు అంత మనీ ఉంది, దీన్ని అభివృద్ధి కార్యక్రమాలకు వాడాలనే ఉద్దేశంతో ఈ సందర్భం నేను ఒక వార్డు ప్రజలను కాదు, నా వార్డే ఒక దేవాలయం లాగా, దాంట్లో ఉన్న ప్రజలే నాకు దేవతలు కానీ ఏదైనా కానీ నన్ను గెలిపించినందుకు నేను వాళ్ళకి ఎంతో రుణపడి ఉన్నాను. అందరికీ థ్యాంక్స్ చెప్పుకున్నాను. నేను ఏదన్నా పొరపాటున నేను ఏదన్నా కోపంగా అన్నా కూడా మనమందరం సర్దుపాదాము, మనమంతా ఒకటేను. నాకు ఇచ్చిన అవకాశం ఇచ్చిన నా ఆలపాటి రాజా అన్నగారికి నేను మరీ టెంపరీ టాయిలెట్ లేదు, ఏమి లేదు, మీ ఇష్టం వచ్చినట్టు ఏంటంటే వాడట్లేదు అని ఒక పదం మనం వాడేస్తే సరిపోయింది అనుకుంటున్నారు. ఎవరు దాకొస్తే వాళ్ళకి తెలిసింది ఆ బాధ. ఏంటంటే దయచేసి నిజంగా నేను కమిషనర్ గారికి కానీ చేతులే చుట్టి మొక్కుతున్నాను. నాకు మటుకు ఆ దొడ్లు మటుకు చేసి పెట్టండి. ఆ సచివాలయ సిబ్బంది లేడీస్ భయపడుతున్నారు. ఇది వాస్తవం చేయడంలో కానీ ఎస్టిమేషన్ వేయడంలో కానీ యూఎల్పీ తరఫున మనము ఏమి పార్టిసిపేట్ చేయట్లేదు. అంటే వాళ్ళ టెక్నాలజీ ద్వారానే వాళ్ళ ఎస్టిమేషన్ వేసి వాళ్ళ క్లియర్ చేస్తున్నారు. ఇది స్టేట్ పాలసీగా తీసుకొని ఫండింగ్ సెంట్రల్ గవర్నమెంట్ అడుగుతున్నారు. అందుకోసమే బిల్డింగ్స్ వచ్చారు. ఒకసారి వాళ్ళ దృష్టిలో ఉంటే అది ఒక పాలసీ ప్రకారం అవుతుంది. సర్లేదు, చాలా ఉంది విషయం చెప్తాను. ఎందుకంటే దాంట్లో సరైన అవగాహన లేకపోతే ఎట్లా డెప్త్కి వెళ్ళి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి కదా. ఎన్నిసార్లు దాన్ని 3-4 సార్లు ఎన్ని రోజులకు వచ్చిన ఏ పార్టీ అధికారంలో ఉన్నా కూడా మమ్మల్ని గెలిపిస్తూ మమ్మల్ని కౌన్సిల్ పంపిస్తున్నారు. వాళ్ళకి ముఖ్యంగా కృతజ్ఞతలు. వాళ్ళకి మేము రుణపడి ఉన్నామని చెప్పి నేను ఈ సభాపూర్వకంగా తెలియజేస్తున్నాను. ఈ 15 సంవత్సరాల నుంచి కూడా మాజీ శాసనసభ్యులు, మాజీ మంత్రివర్యులు,
ప్రసిద్ధ ఎమ్మెల్సీ గారైన ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మమ్మల్ని ప్రోత్సహిస్తూ మమ్మల్ని ఈ స్థాయికి తీసుకొచ్చిన ఆయన కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, నేను గత 10 ఏళ్ళుగా 33వ వార్డు తరఫున కౌన్సిలర్గా పనిచేసుకుంటూ వచ్చాను. నాకు నా 33వ వార్డు ప్రజలు, మరి ముఖ్యంగా మహేంద్ర కాలనీలో ఉన్న బడుగు బలిగిన వర్గాల ప్రజలు, నా వార్డులో గంగాధరరావు కాలనీ కానివ్వండి, మసీద్ రోడ్ రోడ్లు కానివ్వండి, నా ప్రజలు, మా వార్డు ప్రజలు నన్ను చాలా అత్యధిక మెజార్టీతో పోరాటాలున్న సమస్యల కోసం నాకు తెలిసి నా సాయశక్తుల మా వార్డు ప్రజల కోసం ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్గా జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో ఆ పార్టీ ఆవిర్భవించిన తర్వాత ఫస్ట్ నేను కౌన్సిలర్గా పనిచేయడం అనేది నాకు చాలా గర్వకారణంగా ఉంది. మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఇక్కడ ఉన్న 40 మంది కౌన్సిలర్లు 32 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కౌన్సిలర్సే. మీరు కూడా మా చైర్పర్సన్ గారు కాబట్టి అటు పార్టీకి, ఇటు మీకు, ఇటు నా వార్డు ప్రజలకి 2 చేతులు జోడించి మీరు సహకరించినందుకు మరి మీకు కూడా, ఎందుకంటే ఒక తల్లిలాగా మాకు, ఒక చైర్పర్సన్ కంటే ముందుగా దాని తర్వాత కాను మాకు ఒక తల్లిలాగా దగ్గరుండి ఏ సమస్య చెప్పినా, అర్ధరాత్రులు చెప్పినా, ఏ టైంలో చెప్పినా అమ్మ అనే పిలవగానే మమ్మల్ని ఏ సమస్యలైనా పరిష్కరించారు. మీకు మా హృదయపూర్వక మైనారిటీ ముస్లిం కమ్యూనిటీ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు మీకు తెలియపరుస్తున్నాం. అధ్యక్ష, కౌన్సిలర్గా లేకపోయినా, వైస్ చైర్మన్గా లేకపోయినా, చైర్మన్గా లేకపోయినా, ఈ అందరూ చెప్పిన మాటలు మళ్ళీ నేను చెప్తున్నాను. ఎవరు ఫోన్ చేసినా మున్సిపల్ సిబ్బంది రెస్పాండ్ అయ్యి చక్కగా సమాధానం చెప్పాలని మరొకసారి అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను. అట్లానే మరి ఈ కౌన్సిల్ హాల్లో మొట్టమొదటిసారిగా నేను అడుగుపెడుతూ మున్సిపల్ వైస్ చైర్మన్గా నేను అడుగుపెట్టాను. మరి దీనికి మన గౌరవం మన ఎమ్మెల్యే గారు అయినటువంటి ఎక్స్ ఎమ్మెల్యే గారు అంటే అన్నాపతి సుకుమార్ గారికి ధన్యవాదాలు చెప్తున్నాము. మరి 7వ వార్డు ప్రజలకు కూడా మరొకసారి ధన్యవాదాలు. మరి ముఖ్యంగా చెప్పేది ఏంటంటే, మున్సిపల్ సిబ్బంది అందరికీ కూడా చిన్నతనంగా చూడొద్దు, కౌన్సిలర్లు ఎవరు లేరు అనే ఉద్దేశం లేకుండా సభాముఖంగా చెప్తున్నాను. కమిషనర్ గారికి ముఖ్యంగా చెప్తున్నాను సార్, అందరూ రెస్పాండ్ అవ్వమని చెప్పి మీరు అందరికీ. మా 15వ వార్డు ప్రజలందరూ కూడా నన్ను సహకరించి నన్ను గెలిపించినందుకు ఆ 15వ వార్డు ప్రజలకి ఎప్పుడు కూడా నేను రుణపడి ఉంటాను. ఎప్పుడు కూడా నేను బతికుండన్నాను. వాళ్ళు ఎప్పుడు ఫోన్ చేసినా వాళ్ళకి అందుబాటులో ఉండి నాకు శాతమైనంత వరకు సాయం చేస్తానని ఈ మనస్ఫూర్తిగా ప్రమాణపూర్తిగా చెబుతున్నాను. అట్లాగే నేను ఏ ప్రోగ్రాం చేసినా మా మీడియా మిత్రులు మొత్తం కూడా చక్కగా పేపర్లో కానీ, టీవీల్లో కానీ, ఏదైనా సరే ప్రతి ఉన్న కౌన్సిలర్లు అందరిలో కాడి కూడా మీరు ఏమనుకోవద్దు, తోటి కౌన్సిలర్స్ నేను ఎక్కువగా పేపర్లో నేనే ఎక్కువ పడ్డాను. నేను వైస్ చైర్మన్గా చేసినప్పుడు కానీ, కౌన్సిలర్గా చేసినప్పుడు కానీ, ఎట్టన్నా కానీ మీడియాలు మొత్తం కూడా మన మీద మంచిగా చూపించడం జరిగింది. మీ అందరికి కూడా ధన్యవాదాలు చెబుతున్నాం. నాకు ఈ కౌన్సిల్లో ఇట్లా మాట్లాడటానికి అవకాశం ఇచ్చిన మా మాజీ ఎమ్మెల్యే గారు అన్నాబత్తి శివకుమార్ గారు నాకు కౌన్సిలర్గా సీట్ ఇచ్చి ఈ కౌన్సిల్ హాల్లో కూర్చోబెట్టినందుకు ముందుగా మా మాజీ ఎమ్మెల్యే గారు అన్నాబత్తి శివకుమార్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే శివకుమార్ సీట్ ఇచ్చినందుకు. కాకపోతే మీ అందరినీ 5 సంవత్సరాల నుంచి ఒక కుటుంబంలో ఉన్నాము. ముఖ్యంగా మెయిన్ అంటే కరోనా టైంలో నా వాలంటీర్స్, నా సచివాలయం స్టాఫ్, నా శానిటరీ స్టాఫ్ అందరూ కూడా ఒక రకంగా అందరినీ మా అమ్మని కానీ సార్ అని కానీ పిలుస్తారేమో, దాన్ని మా అమ్మ అనేవాళ్ళండి. ఆ పిలుపుతో నాకు ఇవాళకి సంతోషంగా ఉంది. నా పిల్లలు వాళ్ళు ఎక్కడ కనపడ్డా కూడా నేను ఇవాళ కౌన్సిలర్గా కాదు, నేను బయటికి వెళ్ళినా కూడా నన్ను మా అమ్మ
వెళ్తుంటే కొంచెం బాధగానే ఉంది. కానీ ఇప్పటి వరకు హ్యాపీగా జరిగింది. కొన్ని వర్క్లు జరిగినాయి. చివరిసారిగా కమిషనర్ గారు లాస్ట్ మంత్ చెప్పినట్టు ఆ రోడ్డుకి కామాక్షి వీధి అనేది అదొకటి చూసి పెట్టండి. ఎందుకంటే అది ఏం ఖర్చు అది లేని పని కాబట్టి నేను చెప్తున్నాను. థ్యాంక్ యూ సార్. కౌన్సిలర్స్ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఎవరికి ఈయనంత అత్యధికమైన మెజారిటీతో నాకు ఇచ్చే అవకాశం కల్పించారు. ఆ వార్డులో నేను చదువుకున్న స్కూలు, నా భార్య చదువుకున్న స్కూలు, మన గౌరవ మాజీ శాసనసభ్యులు అన్నాపల్లి శివకుమార్ గారు చదువుకున్న సభ్యులు, పూర్వం ఐదానగర్ నుంచి ఎంతమంది అయితే కౌన్సిలర్స్ ఈ హాల్లోకి వచ్చారో వాళ్ళందరూ చదువుకున్న స్కూలు. ఆ స్కూల్కి నా స్కూల్కి సేవ చేసుకునే అవకాశం నాకు కల్పించింది. అది కల్పించే సేవ చేసిన అవకాశం ఇచ్చిన అన్నాపల్లి శివకుమార్ గారికి, అలాగే నా పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారికి థ్యాంక్స్ చెప్తా ఉన్నాను. అలాగే ఈ కౌన్సిల్ హాల్లో నిలబెట్టడానికి శివకుమార్ గారు అలాగే రామయ్య అన్నయ్య మా వెనకాల నుండి మమ్మల్ని ముందుకు నడిపించారు. అన్న మీకు కృతజ్ఞతలు అన్న. అలాగే మరి ముఖ్యంగా మా వార్డు ప్రజలకి ధన్యవాదాలు అధ్యక్ష. నాకు సహకరించిన మున్సిపల్ స్టాఫ్కి, కమిషనర్ గారికి, నాతోటి మేడం, కోఆప్షన్ సభ్యులు ఏ మీటింగ్ చెప్పినా. ఈరోజు లాస్ట్ కౌన్సిల్ మీటింగ్లో ఒక రకమైన బాధ, రకమైన ఇదితో ఉన్నాం అందరం కూడా. అలాగే నేను రెండు విషయాలు ముఖ్యంగా చెప్పాలనుకుంటున్నాను. వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున నేను వెళ్ళిన 5 నిమిషాల్లోనే టికెట్ ఇచ్చి నన్ను కౌన్సిలర్గా నిలబెట్టి నాకు ప్రోత్సహించి సహాయ సహకారాలు అందించిన ఈ మాజీ శాసనసభ్యులు శ్రీ అన్నాపల్లి శివకుమార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే నాది నియోజకవర్గంలోనే మొట్టమొదటిసారిగా ఆ మైనార్టీ సోదరులకి గుర్తించి 6 మంది కౌన్సిలర్లకి సీట్లు ఇవ్వడం జరిగింది. మా మాజీ శాసనసభ్యులు అన్నాపల్లి శివకుమార్ గారు. అదేవిధంగా ఎన్నడూ లేని విధంగా తెనాలి చరిత్రలోనే మున్సిపల్ వచ్చిన కాడి నుండి చైర్పర్సన్ గౌరవమైన ప్రథమ స్థానంలో ఒక మైనార్టీ మహిళని మా లోకల్ శివన్న గారు ఆ స్థానంలో కూర్చోబెట్టినందుకు మా లోకల్ శివన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ అధునాతన కాలంలో మహిళలు ఏ రంగంలో అయినా ముందుండాలి. అదే ఒక వ్యాపార రంగం కావచ్చు, ఒక ఉద్యోగ రంగం కావచ్చు, ఒక రాజకీయ రంగం కావచ్చు. ముఖ్యంగా రాజకీయ రంగంలోనే మహిళలు ముందుంటే వాళ్ళకి ఎంతో ప్రాముఖ్యత, ప్రవృత్తి ఉంటుందనేది ఒక నమ్మకం. ఏ రకంగా అయితే ఒక ఎస్టీ మహిళనైన నన్ను ఏ రకంగా మా మాజీ శాసనసభ్యులు అన్నాపల్లి శివకుమార్ గారు, మా అన్నగారు, ఏ రకంగా అయితే ఒక ఎస్టీ మహిళగా నన్ను గుర్తించి 12వ వార్డులో నాకు సీటు ఖరారు చేయడం జరిగింది. ఏ విధంగా ఆయన నమ్మకంతో నాకు సీట్నిచ్చారో అదేవిధంగా నేను 12వ వార్డులో బంపర్ మెజారిటీతో టౌన్ రికార్డు కొట్టి చూపించడం జరిగింది. అదేవిధంగా నా వార్డులో పార్టీలకు అతీతంగా, కులమతాలకు అతీతంగా సంక్షేమాన్ని, అభివృద్ధిని 2 కళ్ళుగా చేసి చూపెట్టిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి ఈ 5 సంవత్సరాల్లో మేమందరం కూడా మా సభ్యులందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం. అయితే ఈరోజు మా సభ్యులందరూ కూడా మనోభావాలు అందరం ఇవాళ మరి పదవీ కాలం పూర్తవుతుందని, మరి ఈరోజు రాత్రి 12 గంటలకి మరి నెక్స్ట్ వచ్చే ఫస్ట్ అంటే 12 తర్వాత మాజీలోనే అయిపోయే పరిస్థితి. అయితే గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మాజీ అనేది శాశ్వతం. మాజీ అనేది శాశ్వతం. ఎవరైనా సరే కింద వార్డు నెంబర్ దగ్గర నుంచి ప్రధానమంత్రి దాకా, రాష్ట్రపతి దాకా ఎవరైనా సరే ఫస్ట్ మాజీ అనేది శాశ్వతం. కాబట్టి ప్రతి ఒక్కరికి ఆ మాజీ అనేది శాశ్వతం. సుమారుగా మా కుటుంబ సభ్యులు 15 సంవత్సరాల నుంచి కౌన్సిల్ ద్వారా మా వార్డు ప్రజలకి సేవ చేసుకునే భాగ్యాన్ని కలగజేయడం జరిగింది అధ్యక్ష. మా వార్డులోని ప్రజలందరూ కూడా కుల మతాలకు అతీతంగా నన్ను కన్నబిడ్డలాగా, అన్నలాగా, తమ్ముళ్లాగా భావించి 3 పర్యాయాలు ఈ కౌన్సిల్కి పంపించడం జరిగింది అధ్యక్ష. అలాగే తమరు కూడా 2005 సంవత్సరంలో మీతో పాటు నేను కూడా కౌన్సిలర్గా పనిచేసే భాగ్యం కలిగింది అధ్యక్ష. మాకు 2021 సంవత్సరంలో నాకు టీడీపీ పార్టీ తరఫున టికెట్ ఇచ్చి ఎంతో ప్రోత్సహించిన మా ప్రీతమ నాయకులు, మా అన్న
ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి మేము చాలా రుణపడి ఉన్నాం అధ్యక్ష. మా 36వ వార్డు ప్రజలు నేను టీడీపీ తరఫున నన్ను గెలిపించి ఈ కౌన్సిల్ హాల్ పంపించడం నేను వారికి చాలా రుణపడి ఉన్నాను అధ్యక్ష. అలానే మా సోదరుడు హస్బెండ్ అటువంటి గర్భవతి సుబ్బయ్య గారు నన్ను తీసుకొచ్చి ఆలపాటి రాజా గారికి పరిచయం చేసి నన్ను కౌన్సిలర్ చేపించి ఈ మున్సిపల్ కౌన్సిలర్గా నన్ను ఈ మున్సిపల్ ఆఫీస్కి పంపించినందుకు ఆయనకి తొలిగా నా ధన్యవాదాలు అధ్యక్ష. ఇవాళ నా వార్డులో నేను పెట్టిన 100% వర్క్స్లో 80% ఆఫ్ ద వర్క్స్ నేను నా వార్డులో కంప్లీట్ అవడం జరిగింది. దానికి సహకరించినందుకు కాంట్రాక్టర్ శ్రీనివాస్ గారికి అండ్ స్కూల్లో కాంట్రాక్టర్ ఆనంద్ గారికి నేను చాలా ధన్యవాదాలు చెప్పుకోదలుచుకున్నాను. ఎందుకంటే వార్డులో నేను ఆ వర్క్ దగ్గరికి వెళ్ళినా వెళ్ళకపోయినా సొంత ఇంట్లో ఎలా అయితే పని చేస్తారో అంత ఇంట్రెస్ట్ చూపించి వాళ్ళ పనులను కంప్లీట్ చేయడం చేశారు. వార్డు ప్రజలు కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే ఎన్నో ఇయర్స్ నుంచి వార్డులో ఆ పనుల మీద దృష్టి పెట్టకుండా గత ప్రభుత్వం మారుతూ వచ్చినా సరే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక్కడ కొట్టిన ప్రభుత్వంలో ఎన్నో పనులు నేను చేసి పెట్టినందుకు వాళ్ళు నాకు చాలా మంచి ఒక బాండింగ్ అనేది నా వార్డు ప్రజలతో నాకు ఏర్పాటు పడింది. అండ్ అలానే నా వార్డులో ఉన్న నాకు ఏకైక బలం ఏంటంటే శానిటేషన్. మేస్త్రి రాజేష్ గారు కూడా నేను చాలా ధన్యవాదాలు చెప్పుకుంటాను. ఎందుకంటే ఏ టైంలో ఎప్పుడు చెప్పినా సరే రెస్పాండ్ అయ్యి ఆ వార్డులో ఆ సమస్య లేకుండా చేసినందుకు. ఇంకోటి నా వార్డులో నాకు చాలా ఇష్టమైంది. ఈ రోజున నేను మున్సిపల్ చైర్మన్గా ఇక్కడ ఉన్నానంటే ప్రధాన ముఖ్యంగా మన గవర్నీలైన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మాజీ, అలానే శాసనసభ్యులు అన్నాబత్తి సుకుమార్ కూడా ఓసీ అయిన బీసీ మహిళగా నాకు 2.5 సంవత్సరాలుగా అవకాశం కల్పించారు. అందులో భాగంగా ఈ తెనాలపట్నంలో చైర్పర్సన్గా నేను బాధ్యత స్వీకరించాను. 16/11 నెల 2023న పదవి స్వీకరించాను. అక్కడి నుంచి నేను ప్రధానంగా ప్రతి వార్డులోకి శానిటేషన్ పరంగా కానీ అలానే ప్రజలు ఏదన్నా సమస్యలు ఉన్నా కూడా మా దగ్గరికి వచ్చి ఇది పరిస్థితి అని చెప్పంగానే దాని మీద వెంటనే స్పందించాను. నా హయాంలో పనులు మటుకి స్పీడ్గానే జరిగినాయి. కాబట్టి కొన్ని వార్డుల్లో వర్క్ చేయాల్సి ఉన్నాయి. ఎందువల్లంటే ఈ బిల్స్ రాక ఈ కాంట్రాక్టులు ఉన్న వాళ్ళు కొంతవరకు టెండర్లు వేసి ఆగి ఉన్నారు. కొన్ని వర్కులు జరిగినాయి. దాదాపు 245 వర్కులు జరిగినాయి. నా హయాంలో 25 కోట్ల రూపాయలని జెండర్ ఫండ్లోని మేము ఈ రోజున మీకు కావాలంటే డీటెయిల్స్ కూడా అన్నీ ఉన్నాయి. పూర్తి చేసినవి అన్నీ 25 కోట్ల రూపాయలని మేము పూర్తి చేసాము సాధారణ నిధులతోనే. ఇంకా 25 కోట్ల రూపాయలని చేయాల్సినవి ఉన్నాయి. దయచేసి ఇక నుంచైనా స్పెషల్ ఆఫీసర్ ఇలా బాధ్యత తీసుకొని మిగిలిన వర్కులు కూడా పూర్తి చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అలానే నా దృష్టికి ఏదైతే వచ్చిన రోడ్లు కానీ డ్రైన్స్ కానీ అలానే పార్క్ విషయం కానివ్వండి, అలానే పార్క్లో గ్రావెల్ తోడటం కానివ్వండి, ఇలా ఏదైనా మున్సిపాలిటీ మా ఏ వర్క్ పెట్టిన వెహికల్స్ కానివ్వండి, అలానే వాటర్ ఇలాంటి ఎన్నో మేము చేసి ఉన్నాము. పనులు కూడా పూర్తి చేశాము. నేను చాలా ఆనందంగా ఉన్నా. వైసీపీ తరఫున నేను ఒక చైర్పర్సన్గా ఎన్నుకున్నారు. మా అన్నాబత్తి శివకుమార్ ఆధ్వర్యంలోనే ఈ రోజున చైర్మన్గా జనాల అభిమానం కూడా పొంది ఉన్నాను. ఎందుకంటే ఈ రోజున నేను ఏ వార్డులోకి వెళ్ళినా ప్రజలు అంటారు, అమ్మ చాలా బాగా చేపిస్తున్నారు మీరు అని వాళ్ళ నోట నేను వినటం కూడా జరిగింది. చాలా ఆనందంగా ఉంది. ఒక చైర్మన్గా నా బాధ్యత ప్రకారం నేను నిర్వహించాను. చాలా సంతోషంగా ఉంది. అలానే మరొకసారి అవకాశం ఏదైనా వస్తే మటుకి తప్పకుండా మీ అందరి ముందుకు కూడా వస్తానని మనస్ఫూర్తి కోరుకుంటూ మరొకసారి మా మాజీ శాసనసభ్యులు అన్నాబత్తి సుకుమార్కి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నిజానికి వచ్చేసి నేను సాధారణ ఒక మహిళగా ఒక వృద్ధిగా నేను ఇంట్లో నుంచి బయటకు అనేది నాకు తెలియదండి. మా వారి పోషకంతోనే ఈరోజు రాజకీయ రంగంలో అనేది అడుగుపెట్టాను. ఆయన నుండి వెనక ముందుండి నడిపించాడు కాబట్టి ఈ రోజున వార్డుల్లో ధైర్యంగా తిరుగుతున్నా. ఇదివరకు అయితే నేను బయటకు కూడా వచ్చేదాన్ని కాదండి. మా అత్తయ్య గారు వాళ్ళు చూసుకునేవాళ్ళు. ఈ రోజున నన్ను వెనకాల నుండి నడిపించిందంటే మా తాటిపైన రమేష్ గారు, అలానే మా 8వ వార్డు ప్రజలు ముఖ్యంగా ఈ రోజున మేము 4 సార్లుగా ఎన్నికపడ్డామండి. ఎందుకంటే మా వారు 2 సార్లు, నేను 2 సార్లుగా గెలిచాము. మొత్తం 25 సంవత్సరాలుగా మేము ఈ రాజకీయ రంగంలో ఉన్నాము. దానికి తగ్గట్టే మా 8వ వార్డు ప్రజలు కూడా మమ్మల్ని ఎంతో అభిమానిస్తూ మీ అందరి ముందులో ఈ రోజున పేరు వ్యక్తాలు వచ్చినాయి అంటే వాళ్ళందరూ ఆశీస్సులతోనే మా 8వ వార్డు ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు.